ఉన్న దివంగత సాయన్న గారికి అప్పట్లో టీటీడీ మెంబర్ ఇచ్చారు ఆయన. అవును, అంటే అకామిడేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా టీటీడీ. అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సమన్యాయం చేస్తున్నాం మేము అనేది ఆయన చెప్పుకోవాలి. ఆ చెప్పుకోవడానికి సంబంధించి అవకాశం ఉన్న ప్రతి చోట తెలంగాణకి ఇవ్వవలసినటువంటి ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు ఆయన. అందుకని ఉంటుంది, ఇంకొక అవకాశం ఉంటుంది డెఫినెట్గా. ఈ ఒక్క పదవే కాదు, తెలంగాణకు సంబంధించిన తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో చాలా స్పష్టంగా ఉంది. టీటీడీలో ఇవ్వచ్చు, అలాగే ఇంకా ఏవైనా కామన్ ఏరియాస్ ఉంటే ఆ కామన్ ఏరియాస్లో కాన్షియస్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అవకాశాలు అయితే డెఫినెట్గా కల్పిస్తాడు ఆయన. దానిలో వేరే ఆలోచనకి తావులేదు. ఇక అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా 4-5 పేర్లు, ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. గల్లా జయదేవ్ గారు ఫార్మర్ ఎంపీ గుంటూరు, అవును, ఆయన పేరు వినిపిస్తోంది. కంభంపాటి రామ్మోహన్ రావు గారికి ఈసారి అవకాశం ఉండకపోవచ్చు, ఆయన ఆల్రెడీ 5 years చేశారు. అండ్ ఆయనకి అది లేకపోయినా సమానమైన పదవి ఇంకోటి ఏదో ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేసే అవకాశం ఉంది. జయదేవ్ గారికి ఏంటంటే ఆయన బాధితుడు, వైసీపీ ప్రభుత్వ బాధితుడు. ఆ ప్రభుత్వం కారణంగా ఇక్కడి నుంచి ఇండస్ట్రీని టార్గెటెడ్ ఇండివిజువల్, ఒక రకంగా ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఇండివిజువల్ ఆల్సో. సాత్వికుడు కాబట్టి కొంచెం ఆయన్ని అక్కడ అండ్ లాబియింగ్లో ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన అక్కడ అకామిడేట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా. రఘురామకృష్ణరాజు గారు కూడా ఆశిస్తున్నారు ఈ పదవి, కాకపోతే ఆయనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. లైక్ అంటే ఆల్రెడీ ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు, ఎంపీగా ఉండుంటే కొన్ని అదేమన్నా అడ్వాంటేజ్ అయ్యేది. ఈ కాక ఇంకా 2-3 పేర్లు కూడా చంద్రబాబు గారు ప్రతిపాదనలో ఉన్నాయి, పరిశీలనలో ఉన్నాయి, ఆయన పరిశీలనలో అంటారు. ఇందులో జయదేవ్ గారి ఛాన్సెస్ ఎట్లా ఉండే అవకాశం? జయదేవ్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే కంభంపాటి గారిని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఆ పదవిలో పెట్టడం కన్నా కూడా, ఎందుకంటే ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో ఆయన వ్యవహరించాడు 5 ఏళ్ల పాటు. కానీ ఈసారి ఒక న్యూ ఫేస్కి అవకాశం ఇస్తే ఆయన ఏదో ఇబ్బంది పడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు గారు ఎలా అంటే వాళ్ళు చంద్రబాబు గారి మనసు ఎరిగినటువంటి నాయకుడు ఆయన కంభంపాటి రామ్మోహన్ రావు గారు. కాబట్టి ఆయనకు ఉండేటువంటి ప్రాధాన్యత ఆయన ఖచ్చితంగా ఉంటుంది. ఇలా ఒక సెక్షన్ ఉంది టీడీపీలో, టీడీ జనార్దన్ గారు ఇలాంటి వాళ్ళు. వీళ్ళు చంద్రబాబు గారికి వెసులుబాటు కల్పించడం కోసం అవసరమైతే తాము ఒక అడుగు పక్కకి వేసి కూడా ఆ గ్యాప్ ఆయనకి ఇవ్వగలరు. ఈ ఏరియాలో నాకు కొంచెం గ్యాప్ కావాలి అని చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలిసినా కానీ వీళ్ళు ఆ గ్యాప్ ఇవ్వగలరు. అలాంటి నాయకుల్లో కంభంపాటి రామ్మోహన్ రావు ఒకడు. కాబట్టి రఘురామకృష్ణరాజు గారికి డెఫినెట్గా అవకాశం ఉండే పరిస్థితి అయితే లేదండి. రఘురామకృష్ణరాజు గారిని ఆ ఏరియాలో ఎంటర్టైన్ చేయరు. డెఫినెట్గా గల్లా జయదేవ్ వైపే ఎక్కువ మొగ్గు ఉంది. ఎందుకంటే ఒకటి, ఆయన సఫరరు, టార్గెటెడ్ ఇండస్ట్రియలిస్టు, ఇండివిజువల్. వీటితో పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటున్నాడు. ఆయన ప్రధాన వ్యాపారము, ఆ ఇతర వ్యవహారాల కోసం ఆయన ఢిల్లీలో ఎక్కువ సమయం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కేంద్రీకరణ అక్కడ ఉండటంతో పాటు ఆయన ఆ పార్టీతో అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామందితో ఆయనకి వ్యాపారపరమైనటువంటి పరిచయాలు ఉన్నాయి, లాబీ చేయగలడు. అందుకని రెండోది ఇంకొక అడ్వాంటేజ్ ఉంది ఆయనకి. ఆయన అక్కడ ఇండీ కూటమిలో ఉన్న వాళ్ళతో కూడా గుడ్ రిలేషన్స్ ఉన్నాయి ఆయనకి. సో ఈ అడ్వాంటేజెస్ అన్నిటి రీత్యా గల్లా జయదేవ్కి ఇవ్వటమే సముచితం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు అంటే తన సొంత జిల్లాకి సంబంధించినటువంటి కుటుంబానికి చెందిన వ్యక్తిగా కూడా చూస్తాడు ఆయన్ని. చిత్తూరు జిల్లా రూట్స్ ఉన్నాయి ఆయనకి, గల్లా జయదేవ్కి. కాబట్టి ఆ ప్రాధాన్యత కూడా ఉంది ఆయనకే ఇస్తారు అనటానికి ఉన్నటువంటి ప్రాతిపదిక అంశాల్లో చిత్తూరు జిల్లా రూట్స్ కూడా ఒకటి. వీటన్నిటి రీత్యా గల్లా జయదేవ్ వైపే చంద్రబాబు గారు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. మిగిలిన వాళ్ళు ఎవరికి అంటే ఆయనదేమో పెద్ద, ఆయన అసలు రేస్లోనే లేడు. కంభంపాటి రామ్మోహన్ రావు గారు పిలిస్తే ఆదుకుని వచ్చి పని చేయటమే తప్ప
తాను రేసులో ఉండి ఏదో కార్యక్రమం నడిపే పరిస్థితిలో ఆయన లేడు, గల్లా జయదేవ్ గారు కూడా లేరు నిజానికి. అయితే యాక్టివ్గా స్పెక్యులేషన్లో ఉన్నది రఘురామకృష్ణరాజు. ఆయన ఎక్కువ స్పెక్యులేట్ చేస్తున్నాడు విషయాన్ని. గతంలో కూడా ఆయన ఇలాంటి స్పెక్యులేటివ్ ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఆయన నాకు స్పీకర్ పదవి వస్తుంది, మంత్రి పదవి అంటే మంత్రిమండలిలో నాకు ఒక కీలకమైనటువంటి శాఖ హోంశాఖ ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆయన క్యాబినెట్లోనూ కనిపించలేదు. అలాగే స్పీకర్ పదవి అన్నారు, స్పీకర్గాను ఆయన లేడు. ఈ రెండు ఏరియాల్లోనూ ఎక్కడో చోట అంటే హోంమంత్రిగా పెట్టి వైసీపీని ఇబ్బంది పెట్టడంలో ఈయన కీలక పాత్ర పోషిస్తాడని, అలాగే స్పీకర్గా శాసనసభలో వైసీపీని కట్టడి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తాడని ఇలాంటి ప్రచారాలు జరిగినా అవన్నీ కూడా వీగిపోయినాయి ఫైనల్గా. ఇప్పుడు ఈ పదవికి కూడా ఆయన పేరు స్పెక్యులేట్ అవుతోంది, కానీ అది డెఫినెట్గా అవకాశం ఉండే ఇది లేదు. అది కేవలం స్పెక్యులేషన్ మాత్రమే. గల్లా జయదేవ్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. అండ్ ఇంకోటి అంటే క్యాపబిలిటీస్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ యాజ్ అ బిజినెస్ మెన్, ఇండస్ట్రియలిస్ట్గా ఆయనకున్నవి. అండ్ లాబియింగ్ ప్రధానంగా ఇవి చూస్తారు. ఖమ్మంపాటి గారు ఆయన డ్యూరింగ్ హిస్ టెన్యూర్ ఆయన మంచి లాబియింగ్ చేశారు, ఫండ్స్ని ఇక్కడికి